తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై వివాదం మొదలైందే. బీసీలకు 42% అమలు కోసం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్పై కొత్త చర్చ మొదలైందే. ఈ క్రెడిట్ తనదంటూ కవిత చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్ పెండింగ్లో ఉంటే ఆర్డినెన్స్ ఎలా తెస్తారంటూ బీజేపీ అంటోంది. కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్లు అమలు చేసినందుకు సంబరాలు చేసుకుంటుంది. అసలు బీసీ రిజర్వేషన్ అమలవుతుందా లేక కేవలం రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటున్నారా? తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఇది అమలైతే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ దక్కుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 23% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చేందుకు రెడీ అయింది. ఇప్పుడు ఇదే అంశం రాజకీయమవుతోంది. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని బీజేపీ అంటుంటే తాను చేసిన పోరాటంతోనే రిజర్వేషన్ సాధ్యమైందని ఎమ్మెల్సీ కవిత చెబుతున్నారు. అంతేకాదు కేబినెట్ నిర్ణయం రావడమే ఆలస్యం, తన నివాసంలో సంబరాలు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ను తీసుకునేందుకు రెడీ అవుతున్న సమయంలో కవిత దీన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. దాంతో వెంటనే అలర్ట్ అయిన అధికార పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. తెలంగాణ జాగృతి, పూలే ఫ్రంట్ పోరాటాల ఫలితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కుతున్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఆమె స్వాగతించారు. ఇది తెలంగాణ బీసీ బిడ్డల విజయమన్నారు. బంజారాహిల్స్లోని కవిత నివాసం నుంచి బైకులపై ర్యాలీగా ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరిని ఎండగట్టడం వల్లే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. రైల్ రోకో కార్యక్రమం ప్రకటించడం కారణంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్నారు. అయితే రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ చెల్లుబాటుపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుందా లేదా అని చర్చ జరుగుతోంది. ఇలా ఆర్డినెన్స్తో రిజర్వేషన్లు పెంచుకునే ఛాన్స్ ఉంటే కేసీఆర్ ఎప్పుడో చేసేసి ఉండొచ్చు. ఈ లాజిక్ కవిత మర్చిపోయినట్లుగా నటించి సంబరాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని బీజేపీ చెబుతోంది. ఓవైపు రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా మరోవైపు ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ భూసాని వెంకటేశ్వరరావు నివేదికను బహిర్గతం చేయకుండా ఎందుకు దాచిపెడుతోందని ప్రభుత్వానికి ఎందుకంత భయమని నిలదీస్తోంది. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని మండిపడుతోంది. అంతేకాదు బీసీ రిజర్వేషన్లు అమలు కాకముందే కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శిస్తోంది. అయితే ఆర్డినెన్స్ను ఓవైపు ఎమ్మెల్సీ కవిత స్వాగతిస్తుంటే మరోవైపు మిగతా బీఆర్ఎస్ నేతలు ఇది సాధ్యం కాదంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చాలన్నారు. గతంలో బిల్లు ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ఆర్డినెన్స్ పేరుతో హడావిడి చేస్తుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అసలు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గుర్తులే ఉండవని, అలాంటప్పుడు ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ చరిత్రాత్మక నిర్ణయమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశ చరిత్రలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. బీసీ రిజర్వేషన్ల పట్ల తమకు కితాబు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కనీసం హర్షించే స్థితిలో లేకపోవడం దౌర్భాగ్యమన్నారు.
బీసీల పట్ల గులాబీ పార్టీకి చిత్తశుద్ధి లేదన్న టీపీసీసీ చీఫ్ కవిత ఏ పార్టీ అన్నది అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేశారు. ఇక కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, రంగులు వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి పులి కాలేదంటూ విమర్శించారు. అసలు బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. మొత్తం మీద 3 పార్టీల నేతల డైలాగ్ వార్తో పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార కాంగ్రెస్ను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు టార్గెట్ చేశాయి. అసలు బీసీలకు అన్యాయం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్కు దిగింది. అయితే 3 పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.